వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లాస్ వెబ్. ఈ 30 డేస్ సిరీస్లో ఈరోజు వచ్చేసి ఏంటంటే సెకండ్ డేలో మనం వాట్ ఈజ్ డేటాబేస్ అంటే డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అండ్ ఆల్సో డేటాబేస్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ తెలుసుకుంటాం. అండ్ యాసిడ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి మనం అనేది ఈ లెక్చర్లో తెలుసుకుందాం పూర్తిగా. ఫస్ట్ అంటే డేటాబేస్ గురించి తెలుసుకునే ముందు అసలు డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ డేటా రిఫర్స్ టు రా అనార్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇక్కడ ఏంటంటే సచ్ as నెంబర్స్, టెక్స్ట్, ఇమేజెస్, సింబల్స్ దట్ కెన్ బి ప్రాసెస్ అండ్ అనలైజ్ టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ డేటా అనేది యూజ్ చేసుకొని మనం ఏదైతే ఏమైనా అవ్వచ్చు సార్ అవి అనేది ఇమేజెస్, టెక్స్ట్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, సింబల్స్ వాటిని అనేది ప్రాసెస్ చేసి మనకి కావాల్సినటువంటి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రా చేసుకుంటాం. అండ్ డేటా కెన్ ఎగ్జిస్ట్ ఇన్ రా ఫామ్. అంటే డేటా అనేది ఏంటంటే రా ఫామ్లో అంటే అన్ఆర్గనైజ్డ్ ఫామ్ లైన్ ఉండొచ్చు, ఆర్ ఇట్ ఈస్ ఇన్ ఆర్గనైజ్డ్ అండ్ మీనింగ్ఫుల్ ఫామ్ లైన్ ఉండొచ్చు. దాన్ని అనేది మనం ప్రాసెస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఈజ్ స్ట్రక్చర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. Database is a structured collection of data designed for efficient storage, retrieval. ఇది ఎందుకు డిజైన్ చేసామంటే ఫర్ స్టోరేజ్ పర్పస్ అండ్ రిట్రీవల్ అండ్ ఆల్సో ఫర్ మ్యానిపులేషన్ ఆఫ్ ది డేటా. సింపుల్గా చెప్పాలంటే డేటాబేస్ అనేది ఏంటంటే ఒక డిజిటల్ సిస్టమ్ లాగా. ఈ డిజిటల్ సిస్టంలో ఏం చేస్తామంటే మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో మనం సింపుల్గా సేఫ్గా స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని అనేది మనం చూడొచ్చు. తర్వాత దాన్ని డేటా ఏదైనా మనం మ్యానిపులేషన్ చేయొచ్చు, అంటే లైక్ అప్డేట్ చేయొచ్చు. తర్వాత ఏదైనా డిలీట్ చేయాలనుకో డిలీట్ చేయొచ్చు, రోస్ అవ్వచ్చు దాంట్లో ఉన్నటువంటి డేటా అనేది. అండ్ ఆల్సో ఆ డేటా అనేది మనం అనేది రిట్రీవ్ చేసుకుని ఆ డేటా అనేది మనం చూడొచ్చు. దాన్ని మనం సింపుల్గా ఏంటంటే డేటాబేస్ అని అంటాం. ఇది అనేది ఏంటంటే ఇట్స్ వర్క్స్ సర్వ్స్ యాజ్ ఎ సెంట్రలైజ్డ్ రెపోజిటరీ డేటాబేస్ అనేది allowing data to be accessed, managed and updated by multiple users or applications. ఈ డేటాబేస్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరికైతే దాని యొక్క పాస్వర్డ్స్ అవ్వచ్చు, రోల్స్ వాళ్ళకి ఉంటాయో ఎవరైతే వాళ్ళు క్రియేట్ చేసుకున్న డేటాబేస్ అనేది వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యూజర్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అవ్వచ్చు. ఓకే, మనకి ఈ డేటాబేసెస్ అనేది చాలా కంపెనీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి. లైక్ వరాకిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ సెంటర్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు అనేది అలా అనేది డేటా అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏంటంటే కొన్ని మనకి ఆపరేషన్స్ అనేవి మనం చేస్తాం. ఈ డేటాబేసెస్ అనేవి యూజ్ చేసుకుని హై పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం కొన్ని ఆర్గనైజేషన్లో. లైక్ సపోర్టింగ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ లైక్ సిస్టమ్స్ లైక్ డిజిటల్ లైబ్రరీస్, రిజర్వేషన్స్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఈ డేటాబేసెస్ అనేది ఎసెన్షియల్ బికాస్ వై ఎందుకంటే ఇది అనేది ఏంటంటే ఈ డేటాబేసెస్ అనేది స్కేల్ ఎఫిషియెంట్లీ టు హ్యాండిల్ ద మ్యాసివ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. ఈ డేటాబేస్ అనేది ఏంటంటే మ్యాసివ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకోగలరు. అండ్ ఆల్సో డేటా ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే వాటి యొక్క డేటా ఇంటిగ్రిటీ అంటే మనం సెక్యూర్గా ఉందా లేదో తెలుసుకుంటాం. వాటి ఉన్నటువంటి బిల్ట్-ఇన్ రూల్స్ అండ్ కన్స్ట్రన్స్ అనేది బేస్ చేసుకొని అది అనేది డేటాను సెక్యూర్గా ఉంచుతుంది. అండ్ డేటా అనేది ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది విత్ సెక్యూర్ యాక్సెస్ కంట్రోల్స్ అండ్ కంప్లైన్స్ సపోర్ట్. And also database enables the analytics to identify the trends and guiding informed business decisions. Okay, next వచ్చేసి ఏంటంటే వర్కింగ్ ఆఫ్ databases in DBMS. Databases work by organizing and storing the information in a structured or unstructured format, allowing easy access on a
easy access, retrieval and modification. At the core of every database system is a database management system, a software layer that acts as an intermediary between users and the raw data. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ లేయర్గా యూజర్కి రా డేటాకి మధ్య వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పినట్టు ఒక డిబిఎంఎస్ ఎగ్జాంపుల్ అనేది ఒక బ్రిడ్జ్గా, డిబిఎంఎస్ అనేది ఒక బ్రిడ్జ్గా డేటాబేస్కి అండ్ యూజర్ అప్లికేషన్స్కి వాటికైనా ఉంటుందని సేమ్ అలానే. DBMS అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ మేనేజెస్, స్టోర్స్ అండ్ రిట్రీవ్స్ ద డేటా ఎఫిషియెంట్లీ ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఏంటంటే డేటా అనేది మేనేజ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది అండ్ డేటా అనేది ఎఫిషియెంట్గా రిట్రీవ్ చేయగలుగుతుంది. ఓకే, ఈ DBMS ఏం హ్యాండిల్ చేస్తుందంటే లైక్ క్వరీయింగ్, అప్డేటింగ్ అండ్ డిలీటింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ పర్మిషన్స్ వితౌట్ రిక్వైరింగ్ యూజర్స్ టు నో ద ఫిజికల్ డీటెయిల్స్ వేర్ ద డేటా ఇస్ స్టోర్డ్. డేటా ఎక్కడ స్టోర్ అయిందో తెలియకుండా వాటన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, క్వరీయింగ్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ మనం చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడైతే యూజర్ ఒక రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేస్తాడో అండ్ సెర్చింగ్ ఆర్ అప్డేటింగ్ పర్పస్ కోసం DBMS ఏం చేస్తుందంటే ఆ క్వరీని అనేది ప్రాసెస్ చేసుకొని ఆ డేటా అనేది ఎక్కడుందో అంటే దాని యొక్క రెలవెంట్ డేటా అనేది ఆ డేటాబేస్లో ఎక్కడ స్టోర్ అయిందో, ఎక్కడ లొకేట్ అయిందో చూసి మనకి ఏదైతే ఉందో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఆ అవుట్పుట్ అనేది మనకనేది రిజల్ట్లో రావడం అనేది జరుగుతుంది. మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో సేమ్. ఈ DBMS అనేది ఏంటంటే మనకి డేటా యాక్సెస్ అంటే ప్రొవైడ్ ఫీచర్స్ లైక్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుంది, రికవరీ, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అండ్ డేటా సెక్యూరిటీ టు ఎన్షూర్ ద సిస్టమ్ రన్స్ ఎఫిషియెంట్లీ అండ్ రిలయబిలిటీ. ఓకే రైట్, సేమ్ ఇక్కడ అవే ఉండుంటాయి. ఇదేంటంటే DBMS అనేది అలౌస్ ద యూజర్స్ టు క్రియేట్, అప్డేట్ అండ్ క్వరీ డేటా ఎఫిషియెంట్లీ, డేటా ఇంటిగ్రిటీ, కన్సిస్టెన్సీ అండ్ security across multiple users and applications, reduces the data redundancy and inconsistency through centralized control, supports concurrent data access, transaction management and automatic backups. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది అక్కడ సేమ్ అట్లానే అదే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు DBMS గురించి తెలుసుకున్నాం కదా, సేమ్ అట్లానే వాట్ ఈజ్ RDBMS అంటే ఏంటో తెలుసుకుందాం. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏంటంటే ఇది కానీ సేమ్ అలానే సేమ్. A database is an organized collection of data stored in a computer system and usually controlled by a database management system. The data in common database is modeled in tables and making querying and processing efficient. ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రోగ్రామ్. ఇది అనేది రిలేషనల్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే మనల్ని అనేది it allows us to create, delete and update a relational database system. క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ ఏం చేయొచ్చు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నటువంటి రిలేషనల్ డేటాబేసెస్ అనేది ఇది ఏంటంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో ఉండడం అనేది జరుగుతుంది మనకి. ట్యాబ్లెట్ ఫార్మాట్ అంటే సింపుల్గా టేబుల్స్, ఒక టేబుల్ తీసుకుంటే దాంట్లో రోస్, కాలమ్స్ లాగా. ఇవి ఇటు సైడ్ ఉన్న ఏదైతే ఉన్నాయి కాలమ్స్, ఇటు సైడ్ ఏదైతే ఉంటే అవి రోస్. ఆ డేటా అనేది ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. Database is a database system that a relational database is a database system that stores data that stores and retrieves the data in a tabular format organized in the form of rows and columns. మనం ఏదైతే చెప్పామో అదే. ఇది ఏదైతే ఉందో దాని నుండి F-Cod అనే అతను 1970లో డిజైన్ చేయడం అనేది జరిగింది. వాటిలో వచ్చేసి ఏంటంటే మేజర్ మనం చూసుకుంటే RDBMS లో వచ్చేసి ఏంటంటే DBMS లైక్ SQL
MySQL ఇవన్నీ వీటి కిందకి రావడం అనేది జరుగుతుంది రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్లోకి. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇది చూసుకున్నాం కదా, టేబుల్ ఫార్మాట్లో ఉంటుందని. ఇక్కడ మనకు అనేది ఏంటంటే ఇటు సైడ్ ఉండేటువంటి ఇవన్నీ రోస్గా చెప్తాం. వాటి రోస్ని మనం ఏమంటామంటే టుపుల్స్ అంటాం, అండ్ రోస్ అని పిలుస్తాం, అండ్ ఆల్సో రికార్డ్స్ అని అని చెప్తాం. ఓకే, రోస్ని. అదే కాలమ్స్ అయితే మనం సింపుల్గా ఫీల్డ్స్ అని పిలుస్తాం. ఫీల్డ్స్ అండ్ కాలమ్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఈ వీటిలో ఉన్నటువంటి డేటా ఇక్కడ 3 సంథింగ్ నేమ్ ఈ ఏదో ఉంటే వాటిని మనం ఏమంటామంటే కాలమ్ వాల్యూస్ ఆర్ డేటా ఐటమ్స్ అంటాం. డేటా ఐటమ్స్ అంటే ఇక్కడ టేబుల్లో ఎప్పుడు వచ్చేసి ఏంటంటే యూనిక్గా ఉండాలి. ఫస్ట్ కాలం వచ్చేసి ఏదైతే ఉందో అది ప్రైమరీ కీ అది అనేది ఉంటుంది. ఈ పైన ఉండేవన్నీ కాలం నేమ్స్. ఓకే, అది వచ్చేసి ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకనేది ఇక్కడ ఎస్క్యూఎల్తో రిలేట్ అయ్యి మనకనేది రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి. వాటిల్లో MySQL అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం వాటి యొక్క ఫ్యూచర్స్ అనేవి మనం చూస్తే RDBMSకి డేటా అనేది మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఏ టేబులర్ ఫామ్, అంటే టేబుల్లోనే స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. దట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. మనం ఈచ్ రో ఆఫ్ టేబుల్ మనం ఏమంటామంటే చెప్పే రికార్డు రో ఆ టూపుల్స్ అని అంటాం. మనం సర్చ్ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ఉంటే ఒక కలెక్షన్ ఆఫ్ సర్చ్ రికార్డ్స్ మనం ఏమంటామంటే కార్డినాలిటీ ఆఫ్ ది టేబుల్ అని అంటాం మనం. సేమ్ అట్నే ఈచ్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ మనం ఏమంటాం అట్రిబ్యూట్ ఫీల్డ్ అంటాం. సచ్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సచ్ కాలమ్స్ మనం ఏమంటాం అంటే ద యారిటీ ఆఫ్ ది టేబుల్ అంటాం. యారిటీ కాలం అయితే యారిటీ అంటాం, రో అయితే కార్డినాలిటీ అంటాం. ఓకే, ఈ డేటాబేస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాబేస్లో మనకు అనేది నల్ వాల్యూస్ కానీ ఉంటాయని ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చెప్తుంది. మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే లైక్ RDBMS అనేది యూజ్ కస్టమర్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్లో యూజ్ చేస్తాం. అండ్ అలానే ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్స్ వాటిలో యూజ్ చేస్తాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది వాటిలో యూజ్ చేస్తాం. అండ్ డేటా వేర్ హౌసింగ్లో యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో బిజినెస్ ఇంటెలిజెంట్లో కూడా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అనేది వాటిని మనం ఎలా అనేది రాస్తాం అనేది MySQL అనేది యూజ్ చేసుకొని అప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసానంటే డేటాబేస్ యొక్క కాంపోనెంట్స్. Database consisting of several components and critical components that work together to store, organize, and retrieve the data effectively from the database. అవి చూస్తే ఏంటంటే మనకి కాంపోనెంట్స్లో డేటా స్కీమా అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్వరీస్ అండ్ యూజెస్ అనేది కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వాటి యొక్క డిస్క్రిప్షన్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా నేను మెన్షన్ చేశాను. ఇక్కడ డేటా అంటే ఏంటంటే ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డేటా అంటాం. లైక్ నంబర్స్, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కామర్స్ స్టోర్లో మన డేటాబేస్ అనేది ఉంటే దాంట్లో ప్రొడక్ట్ నేమ్స్ అవ్వచ్చు, ప్రైజెస్, స్టాక్ లెవెల్స్ అండ్ కస్టమర్ ఆర్డర్స్ అవనేది ఏంటంటే డేటా. ఓకే, నెక్స్ట్ స్కీమా అనేది ఏంటంటే ఒక స్ట్రక్చర్ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ హౌ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్స్, ఫీల్డ్స్, డేటా టైప్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు టేబుల్స్ ఉంటాయి కదా, వాటిలో కాలమ్స్ అవ్వచ్చు, వాటి యొక్క డేటా టైప్స్. లైక్ కాలమ్ చూసుకుంటే మనం వాటి నేమ్స్ అవ్వచ్చు. డేటా టైప్స్ అంటే ఇక్కడ ఇంటీజర్ తర్వాత ఫ్లోర్ వాల్యూస్ అండ్ వ్యార్క్యార్ అని ఇక్కడ మనకి SQLలో ఉంటాయి. అవనేది వాటి యొక్క రిలేషన్షిప్స్ కార్డినాలిటీ 1 to మెనీ, మెనీ టు 1 అలా వాటి యొక్క రిలేషన్షిప్స్ టేబుల్స్లో. అంటే అదొక బ్లూ ప్రింట్, అంటే డేటాబేస్ అనేది ఎలా ఉంటుంది దాని యొక్క స్కీమ్ అనేది చెప్తుంది. మనం ఒకవేళ స్కూల్ స్కీమ్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ కోర్స్ టేబుల్స్ విత్ ఫారెన్ కి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం పైన చెప్పుకున్నాం.
అదనేది ఎందుకు మనం యూజ్ చేస్తామంటే క్రియేషన్, స్టోరేజ్, అప్డేట్స్, క్వరీస్ అండ్ సెక్యూరిటీ పర్పస్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మై ఎస్క్యూఎల్, పోస్ట్‌గ్రె ఎస్క్యూఎల్, ఒరాకిల్ ఎస్క్యూఎల్ సర్వర్స్ అనేది పాపులర్ డీబీఎంఎస్ టూల్స్. వాటిని మనం యూజ్ చేసుకొని మన క్వరీస్ మనం అడిగితే మనం వాటిని అప్డేట్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, మనం క్రియేషన్ చేసుకోవచ్చు, డేటా అనేది మనం రిట్రీవ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్వరీస్. ఇక్కడ క్వరీస్ అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్. మనం యూజువల్గా ఎస్క్యూఎల్లో మనం రాస్తాం కదా, వాటిని మనం ఏమంటాం అంటే క్వరీస్ అంటాం. ఈ క్వరీస్ అనేది యూజ్ చేసుకొని మనం డేటాతో అనేది ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంటరాక్ట్ అయ్యి మనం డేటా అనేది ఫెచ్ చేస్తాం, అలాగే మనకు కావాల్సిన డేటా అనేది దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, అన్ని డిలీట్ కానీ చేస్తాం. వాటిని మనం ఏమంటాం అంటే క్వరీస్ అంటాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ, రిడ్యూస్ ఆల్ స్టూడెంట్స్ విత్ గ్రేడ్ ఏ. మనం తర్వాత తెలుసుకుందాం క్వరీస్ అంటే ఎలా రాస్తాం అనేది. నెక్స్ట్ యూజర్స్. ఇక్కడ ఏంటంటే యూజర్స్ అంటే పీపుల్ ఆర్ సిస్టమ్స్ దట్ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. ఇక్కడ చూసుకోవచ్చు పీపుల్ అంటే లైక్ యూజర్స్, అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్ యాక్సెసింగ్ ద డేటాబేస్ విత్ రోల్స్ అండ్ పర్మిషన్స్. అడ్మిన్ అవ్వచ్చు, డెవలపర్, అనలిస్ట్, ఎండ్ యూజర్. వాళ్ళ యొక్క రోల్స్ అండ్ వాళ్ళ పర్మిషన్స్ అనేది బేస్ చేసుకొని వాళ్ళు అనేది డేటాబేస్ అనేది యాక్సెస్ చేసుకోగలరు. ఇప్పుడు బ్యాంక్ డేటాబేస్ అనేది చూసుకుంటే అడ్మిన్ అనేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది డేటాను మేనేజ్ చేస్తారు. తర్వాత క్యాషియర్ ఎవరైతే ఉంటారో ఓన్లీ అకౌంట్స్ మాత్రమే మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళ రోల్ ఏంటంటే ఓన్లీ అకౌంట్స్ మాత్రమే చూడడం, ఆ పర్మిషన్స్ ఒకటి తీసుకొని ఆ అకౌంట్స్ వరకు వచ్చి చూస్తాడు. తర్వాత కస్టమర్ యాప్ రిట్రీవ్ ద బ్యాలెన్స్. ఇది ఒక ప్రాసెస్. అలా అనేది కాంపోనెంట్స్ అనేవి ఇవన్నీ దాంట్లో వర్క్ అవడం జరుగుతుంది.